Hi friends, welcome to Sreedhar'scce Anantapuramu YouTube channel and welcome to our session, Editorial Analysis session. So what do we start with? We start with the quote of the day for the motivation purpose. One word substitutes untai. So SI, constables and all competitive exams, SSC, CHSL, CCL, ప్రతి ఒక్క దానికి యూస్ఫుల్ థింగ్ అండి ఇది. సో అడిషనల్గా మీకు అందుతూ ఉంది. తర్వాత ఎడిటోరియల్కి సంబంధించిన వొకాబులరీ డిస్కస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఎడిటోరియల్ అనాలిసిస్, ఆ పర్టికులర్ వొకాబులరీ యొక్క అప్లికేషన్తో ఎడిటోరియల్ అనాలిసిస్ డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ టెస్ట్ ఆఫ్ ద డే కూడా ఉంటుంది. టెస్ట్ ఆఫ్ ద డే ఇన్ ద సెన్స్ లైక్ విచ్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ అప్కమింగ్ ఎగ్జామ్స్, క్లరికల్ ఎగ్జామ్స్కి యూస్ఫుల్ అయ్యే విధంగా మనము చిన్న టెస్ట్ కండక్ట్ చేసుకుంటాం. ఓకే, సో ద మోస్ట్ ఫేమస్ కోట్ ఆఫ్ స్వామి వివేకానంద, స్ట్రెంగ్త్ ఇస్ లైఫ్, weakness is death, expansion is life, contraction is death, love is life, hatred is death. So life అంటే ఏంటి? స్ట్రెంగ్త్. బీ స్ట్రెంగ్తీ. నెగటివ్ ఆస్పెక్ట్స్ ఉంటే యు ఆర్ వీక్, పాజిటివ్గా ఉన్నారా స్ట్రెంగ్తీ. సో స్ట్రెంగ్తీగా ఉంటేనే లైఫ్, లేదంటే అది మరణంతో సమానం, డెత్తో సమానం. ఎక్స్పాన్షన్ అంటే సో నారో మైండెడ్, బ్రాడ్ మైండెడ్ అనొచ్చు. సో బ్రాడ్గా ఉన్నారా దట్స్ లైఫ్, నారోగా ఉన్నారా కాంట్రాక్షన్, ఇట్స్ డెత్. లవ్ ఈజ్ లైఫ్, లవ్ చేస్తూ ఉన్నారా సో ఎలాంటిది, సో ప్రతి ఒక్క జీవిని, ప్రతి ఒక్క మనిషిని, సో దట్ ఈస్ లైఫ్. సో హేట్రెడ్, ద్వేషిస్తున్నారా దట్ ఈస్ డెత్. సో మోర్ ఓవర్ ఐ హోప్ ఎవ్రీ వన్ లీవ్స్ దేర్ లైఫ్ హ్యావింగ్ ఆల్ దీస్ ఫీచర్స్. ఇక వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్కి వచ్చినట్టయితే ఐకానో క్లాస్లో ఐకాన్ అనేటటువంటి రూట్ సో ఏమిటికి సంబంధించిండేది అంటే సో స్టాచ్యూస్కి సంబంధించిండేది, ఐడల్స్కి సంబంధించిండేది. ఓకేనా. సో ఈ ఇక్కడైతే హూ ఈజ్ వైలెంట్లీ అగెయిన్స్ట్ ఎస్టాబ్లిష్డ్ బిలీఫ్స్ అండ్ ట్రెడిషన్స్ అంటే ఇక్కడ ఎస్పెషలీ క్లాస్ అంటే డెస్ట్రాయ్ చేయడము అనే మీనింగ్ కూడా వస్తుంది అనమాట. సో క్లాస్ అంటే డెస్ట్రాయ్, ఐకాన్ అంటే ఈ యొక్క ఐడియల్స్ ఐడల్స్ అంటే విగ్రహాలు, స్టాచ్యూస్ ఇలాంటి వాటిని పాపులర్ బిలీఫ్స్ని, ట్రెడిషన్స్ని అపోజ్ చేయడము, దాన్ని విధ్వంసం చేయడానికి ప్రయత్నించే వాళ్ళు ఐకానో క్లాస్ట్ అని అంటారు. నెక్స్ట్ థాట్స్ని ఇన్వర్డ్స్ అంటే కన్నా ఎప్పుడు లోపలనే ఆలోచించి లోపలనే పెట్టుకునేటటువంటి అంటే ఇంట్రోవర్ట్ అవుతారు. అదే బయటికి ఎక్స్ట్రోవర్ట్ అనమాట. అంటే ఎవరైతే బయటికి ఎక్స్ప్రెస్ చేసుకుంటారో, అటుపక్క వాళ్ళ ఇంట్రెస్ట్ ఉండకపోయినా బయటికి ఎక్స్ప్రెసివ్గా ఉండే వాళ్ళు ఎక్స్ట్రోవర్ట్. సో ఎక్స్ప్రెసివ్గా లేనటువంటి వాళ్ళు ఇంట్రోవర్ట్గా తీసుకోవచ్చు. ఇంట్రో ఇన్సైడ్, సో ఎక్స్ట్రో అవుట్ సైడ్ అన్నట్టు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇన్వర్డ్స్, అవుట్వర్డ్స్ అంటే దాచుకుంటా అంటారు, ఎక్స్ప్రెస్ చేస్తుంటారు, అలాంటి వాళ్ళు యాంబివర్ట్ అంటారు. సో స్ట్రిక్ట్ కన్ఫర్మిటీ టు రూల్స్, సో ఈ రూల్స్ని స్ట్రిక్ట్గా కన్ఫర్మేషన్ చేసుకొని ఫాలో అయ్యేటటువంటి వాళ్ళు, సో అవి ఉండాలనేటటువంటి వాళ్ళు మ్యాటినెట్ అని చెప్పి అనడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక ఎడిటోరియల్ వొకాబులరీకి వస్తే తెలిసిన పదాలు కొన్ని ఉన్నాయి, తెలియని కొన్ని ఉన్నాయి. నార్మ్స్, సో నార్మ్స్ ఏంటంటే స్టాండర్డ్స్, కన్వెన్షన్స్, రెగ్యులేషన్స్ ఏంటి. హార్మోనైజ్, హార్మోనీ నౌను, హార్మోనైజ్ వర్బ్, హార్మోనైజ్డ్ కోఆర్డినేట్ చేయడము, సో అంటే పీస్ఫుల్గా బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేయడం అన్నమాట. బ్రింగ్ ఇన్ లైన్ విత్, ఇట్స్ అ ఫ్రేజల్ ఎక్స్ప్రెషన్, బ్రింగ్ ఇన్ లైన్ విత్. సో యూ హ్యావ్ టు బ్రింగ్ ఇన్ లైన్ విత్ టు యువర్ ఒపీనియన్ అంటే కన్నా సో కోఆర్డినేట్ చేసుకోవాలి. లీగసీ, సో హెరిడిటరీగా వచ్చేటటువంటిది, అది పేరు ప్రతిష్టలు కావచ్చు లేదా సో ఈ ఆస్తులు కావచ్చు, ఇదంతా లీగసీ అని చెప్పి చెప్తారు అనమాట. హ్యాస్ బీన్ సూపర్సీడెడ్ బట్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు రిప్లేస్ బికాస్ ఆఫ్ ఇట్స్ వైడ్ యూజ్. సో ఇక్కడ వచ్చేసి దాన్ని వైడ్ యూజ్ వల్ల దాన్ని రిప్లేస్ చేయడం కష్టం, అలాంటి దాన్ని కూడా లీగసీ అంటారు. థ్రోజ్, సో థ్రోన్, THRON, థ్రోన్ అంటే కన్నా ముళ్ళుతో వచ్చేది బాధ. థ్రోజ్, సో అగోనీ, పెయిన్, డిస్ట్రెస్, సఫరింగ్ని థ్రోస్ అంటారు, నౌన్గా యూజ్ చేస్తారు. ఇన్ ద థ్రోస్ ఆఫ్, ఇట్స్ అ ఫ్రేజల్ ఎక్స్ప్రెషన్. ఫ్రేజల్ ఎక్స్ప్రెషన్ అంటున్నానంటే ఈడియం అని గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మీకు SSC ప్రతి ఒక్క కాంపిటేటివ్కి యూస్ఫుల్గానే ఉంటుంది అనమాట. ఇన్ ద థ్రోస్ ఆఫ్, స్ట్రగ్లింగ్ విత్, గ్రాప్లింగ్ విత్, ఇన్ ద మిడిల్ ఆఫ్, సో ఇన్ ద మిడిల్ ఆఫ్ సంథింగ్ స్ట్రగుల్స్ అన్నట్టు మీనింగ్ వస్తుంది. ఫాల్అవుట్, సో ఫాల్అవుట్ రీసెంట్గా డిసగ్రిమెంట్ యాక్చువల్గా, రెపర్కషన్స్, ఆఫ్టర్ ఎఫెక్ట్స్, కాన్సిక్వెన్స్, అడ్వర్స్ ఎఫెక్ట్స్, సో ఇలాంటి మీనింగ్ వస్తుంది. డిసగ్రిమెంట్, సో ఆపోజిట్ ఒపీనియన్తో ఉండడం అనే మీనింగ్ కూడా వస్తుంది అనమాట. రిజర్వేషన్ అంటే మామూలుగా వచ్చి రిజర్వేషన్ అంటే మనకి తెలిసినంతగా ఇంకెవరికి తెలిసిండదు నాకు తెలిసి. సో అలా కాకుండా ఈ కాంటెక్స్లో వచ్చి రిజర్వేషన్ వచ్చి డౌట్ అని, క్వామ్స్, డూ యూ హ్యావ్ ఎనీ క్వామ్స్, క్వైరీస్ ఇలా అడగచ్చు అనమాట, క్వామ్ అని కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ, సో క్రెడిట్ రిపోర్టు, క్రెడిట్ స్కోర్ అంటూ ఉంటారు కదా. ఇదేంటంటే ఇట్స్ అన్ ఎంటిటీ విచ్ అసెస్ ద ఎబిలిటీ అండ్ విల్లింగ్నెస్ ఆఫ్ ద ఇష్యూయర్ కంపెనీ ఫర్ టైమ్లీ పేమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ ప్రిన్సిపల్ ఆన్ డెట్ ఇన్స్ట్రుమెంట్. సో ఈ డెట్ అంటే అప్పుకు సంబంధించి ఇవ్వాలా వద్దా అనే దాన్ని సో రేటింగ్తో రిపోర్ట్ చేసేటటువంటి ఏజెన్సీని క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ అని అంటారు, CRA. నెక్స్ట్ ఇంట్రిగ్యూయింగ్, సో ద మూవీ ఈజ్ సో ఇంట్రిగ్యూయింగ్ అంటే ఇంట్రెస్టింగ్గా, ఫ్యాసినేటింగ్గా, అరౌజింగ్, కంపెలింగ్, సో
చాలా కట్టిపడేసే విధంగా ఉంది. ఇంట్రిగింగ్. అన్ఈక్వివోకల్ అప్పుడప్పుడు వస్తుంటుంది. ఈక్వివోకల్ ఈక్వల్ మీనింగ్స్ ఉండేటటువంటి నంబర్ ఆఫ్ ఉంటే కన్ఫ్యూజన్ అవుతుంది. అన్ఈక్వివోకల్ కన్ఫ్యూజన్ లేకపోకుండా ఉంటే వెల్ డిఫైన్డ్, ఎక్స్ప్లిసిట్, అనాంబిగ్వస్, కేటగరికల్, క్లియర్ కట్, క్రిస్టల్ క్లియర్. సో అనాంబిగ్వస్, అంబిగ్వస్ అంటే నాట్ క్లియర్, అనాంబిగ్వస్ అంటే క్లియర్. సో ఈక్వివోకల్ అంటే కన్ఫ్యూజింగ్, నెంబర్ ఆఫ్ మీనింగ్స్ ఉండమో కన్ఫ్యూజ్ అవుతాం. అన్ఈక్వోకల్ అంటే కన్ఫ్యూజ్ కామనమాట. రింగ్ ఫెన్స్, ఏంటి రింగ్ ఫెన్స్? రిజర్వ్ ఆర్ సెట్ అసైడ్ సంథింగ్. సో ఇట్స్ అ వర్బ్. రంగ్. సో పర్టికులర్ పర్పస్, నాట్ యూజ్ ఇట్ ఫర్ ఎనీథింగ్ ఎల్స్. సో ఏదైనా ఒకటి పర్టికులర్గా మనీ, ఫండింగ్, గ్రీన్ల రిలేటెడ్గా రిజర్వ్ చేసి పెట్టడం అనమాట, పక్కన నుంచి పెట్టడము. దానికి తప్ప ఇంకో దానికి యూజ్ చేయకపోవడం. కేవియట్, ఇది అప్పుడప్పుడు యూజ్ చేస్తుంటాడు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. కేవియట్ అంటే వార్నింగ్. సో ఏదైనా వార్న్ చేసినటువంటిది, కండిషన్, కాషన్ అని చెప్పొచ్చు. అసర్షన్, అసర్ట్ వర్బ్, అసర్షన్, డిక్లరేషన్, అఫర్మేషన్. సో ఓకే చేయడం, యాక్సెప్ట్ చేయడం, కంటెన్షన్, స్టేట్మెంట్. నెక్స్ట్ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ ఏంటంటే ఇట్స్ రెగ్యులేట్ చేయడం. రెగ్యులేట్ అంటే సూపర్వైజ్ చేయడం అనమాట, ఇండియా వైడ్. సో బ్యాంక్స్ని సూపర్వైజ్ చేసేటటువంటి యాక్టే ఈ 1949 ఫామ్ అయినటువంటి బ్యాంక్ రెగ్యులేషన్ యాక్ట్, బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్. కనెక్టెడ్ లెండింగ్ అంటే ఏంటి? వేర్ ద ఓనర్ ఆఫ్ ద బ్యాంక్ గివ్స్ దేర్ కంపెనీ ఆర్ కంపెనీస్ ఆర్ కనెక్టెడ్ పార్టీస్ లోన్స్ అట్ లెస్సర్ రేట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్. బేసికలీ ఇఫ్ యూ ఓన్ అ బ్యాంక్ యూ కెన్ లెండ్ యువర్ సెల్ఫ్ మనీ అట్ అ లోయర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ అ రిస్కీ ప్రాజెక్ట్. కనెక్టెడ్ లెండింగ్ అంటే నమ్మకస్తులకి ఒక బ్యాంక్ ఓనరు ఇచ్చేటటువంటి తక్కువ ఇంట్రెస్ట్లకి ఇచ్చేటటువంటి మనీ అనమాట. నెక్స్ట్ బెయిల్ అవుట్, బెయిల్ ఇన్. బెయిల్ అవుట్ అంటే ఏంటంటే సపోర్ట్ చేయడం, ఫినాన్షియల్ సపోర్ట్ ప్రొవైడ్ చేయడం. బెయిల్ ఇన్, helping a bank or other institution in financial in which people, creditors of the bank, to bear some of the burden by cancelling a part of the debt they are owed. So people, creditors of the bank, bail in అంటే కనుక ఇది ఒక వే ఆఫ్ హెల్పింగ్. తర్వాత అవుట్ సైడ్ ఇన్వెస్టర్ చేత హెల్ప్ పొందితే బెయిల్ అవుట్ అవుట్ సైడ్ నుంచి, ఈ ఇన్సైడ్ వాళ్ళే హెల్ప్ చేస్తే బెయిల్ ఇన్ అన్నట్టు గుర్తుపెట్టి. ఇన్ టైం అంటే సో పర్టికులర్లీ, ఇన్ ద ఎండ్, అల్టిమేట్లీ, సో ఫైనలీ, ఎవెన్చువలీ, ఇలా డిఫరెంట్ మీనింగ్స్ తీసుకోవచ్చు. ఫినాన్షియల్ స్టెబిలిటీ ఇస్ నథింగ్ బట్ ఫినాన్షియల్ సిస్టమ్ ఎబిలిటీ టు విత్స్టాండ్ ఇంటర్నల్, ఎక్స్టర్నల్ ఎకనామిక్ షాక్స్ ఆర్ ఆల్సో ఏబుల్ టు స్మూత్లీ కండక్ట్ ఇట్స్ కోర్ టాస్క్ అనమాట. లెట్ V1, V2, V3 మూడు ఒకటి. అలో చేయడం, పర్మిట్ చేయడం. లెట్ మీ గో అవుట్ సైడ్, సో ప్లీజ్ పర్మిట్ మీ టు గో అవుట్ సైడ్. వారెంట్. సో ఇంకా నెక్స్ట్ వచ్చి అట్ ద ఆల్టర్ ఆఫ్. అంటే ఆల్టర్ అంటే మామూలుగా దేవుడి యొక్క సన్నిధి అనే మీనింగ్ వస్తుంది. ఇది ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్. సో ఎవరైనా ఇంట్రెస్ట్ని బేస్ చేసుకుని అంటే అట్ ద ఆల్టర్ ఆఫ్ అంటారు. అవుట్ రైట్. సో అవుట్ రైట్ ఐ టుక్ అ డెసిషన్, దట్ మీన్స్ ఇమ్మీడియట్లీ, ఇన్స్టెంట్లీ, ఇన్స్టంటానియస్లీ, వాట్ వన్స్, స్ట్రైట్ అవే, ఇలాంటివి ఎక్స్ప్రెస్ చేస్తుంది. ద షెల్ఫ్, ఇక్కడ ఈ కాంటెక్స్లో ఆర్బీఐని షెల్ఫ్ అంటూ ఉన్నాడు. నెక్స్ట్ వచ్చేసి ఇక మ్యాటర్లోకి వచ్చేసినట్టయితే డేంజరస్ సజెషన్ అంటున్నాడు. ఏమిటికి సంబంధించి? కార్పొరేట్ హౌసెస్కి బ్యాంక్స్ని సెటప్ చేసే పర్మిషన్ ఇవ్వడం. ఇండస్ట్రియల్ హౌసెస్ షుడ్ నాట్ హ్యావ్ యాక్సెస్ టు హౌస్ హోల్డ్ సేవింగ్స్ త్రూ దేర్ ఓన్ బ్యాంక్స్. ఇండస్ట్రియల్ హౌసెస్ ఎటువంటి పరిస్థితుల్లో కూడా యాక్సెస్ ఉండకూడదు హౌస్ హోల్డ్ సేవింగ్స్కి. ఎలా? వాళ్ళకి సంబంధించిన బ్యాంక్స్ ద్వారా. మోస్ట్ ఆఫెన్ రిపోర్ట్స్ ప్రిపేర్డ్ బై ద ఆర్బీఐస్ ఇంటర్నల్ వర్కింగ్ గ్రూప్స్ బేర్లీ మీన్స్ నాట్ అట్ ఆల్ హ్యాపెనింగ్ అనమాట. డ్రా మచ్ అటెన్షన్ బియాండ్ ద రెలవెంట్ సర్కిల్స్ ఇన్ ద బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండస్ట్రీస్ అండ్ బేర్లీ ఎవర్ ఎవోక్ ఇంట్రెస్ట్. సో తరచుగా ఈ యొక్క ఆర్బీఐస్ ఇంటర్నల్ వర్కింగ్ గ్రూప్స్ ద్వారా ప్రిపేర్ చేసినటువంటి రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి బేర్లీ డ్రా మచ్ అటెన్షన్ అంటే అతి తక్కువగా అటెన్షన్ డ్రా చేస్తాయన్నమాట. సో రెలవెంట్ సర్కిల్స్ కాకోకుండా వేరే వాళ్ళని, ఈ బ్యాంకింగ్లో అయితేనేమి, ఫినాన్షియల్ సర్వీసెస్ ఇండస్ట్రీస్లో అయితే రేర్లీ ఎవర్ ఎవోక్ ప్రొటెస్ట్. సో ప్రొటెస్ట్ కూడా మ్యాక్సిమం ఉండదన్నమాట. బట్ కానీ దానికి సంబంధించి ఆపోజిట్గా ఏం జరిగింది? ద స్ట్రాంగ్ రియాక్షన్స్ ఆఫ్ ద ఇంటర్నల్ ప్యానెల్స్ రిపోర్ట్ ఆన్ November 20, ఆల్మోస్ట్ అ ఫుల్ మంత్ సిన్స్ ద గ్రూప్ ఆఫ్ సెంట్రల్ బ్యాంక్ అఫీషియల్స్ హ్యాడ్ సబ్మిటెడ్ దేర్ రికమెండేషన్స్ ఆన్ October 26 కమ్ యాజ్ నో సర్ప్రైజ్. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే ఈ స్ట్రాంగ్ రియాక్షన్స్, ఇంటర్నల్ ప్యానెల్స్ రిపోర్ట్కి స్ట్రాంగ్ రియాక్షన్స్ రావడం జరిగింది. ఏది? November 20th సంబంధించిండేది. ఆల్మోస్ట్ ఫుల్ మంత్ సిన్స్ ద గ్రూప్ ఆఫ్, సో ఫుల్ మంత్ ఈ సెంట్రల్ బ్యాంక్ యొక్క గ్రూప్ సంబంధించిన అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ రికమెండేషన్స్ అన్నింటినీ కూడా 26 సబ్మిట్ జరగడం అనే విషయం ఏదైతే ఉందో ఇట్ హాస్ కమ్ యాజ్ నో సర్ప్రైజ్. ఇట్స్ అన్ ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్. కమ్ యాజ్ నో సర్ప్రైజ్ అంటే పెద్ద ఆశ్చర్యంగా అయితే కనిపించలేదు. ద ప్యానెల్ విచ్ వాస్ టాస్క్డ్ విత్ రివ్యూయింగ్ ఓనర్షిప్ నామ్స్ అంటే ఏమనుకున్నాం? కండిషన్స్, స్టాండర్డ్స్ and corporate structure for private sector banks has made worthwhile suggestions including ways to harmonize licensing norms
ఫర్ ఆల్ బ్యాంక్స్ ఇంక్లూడింగ్ ఓల్డర్ లీగసీ లెండర్స్ అండ్ న్యూవర్ ఎంట్రన్స్. సో ఇక్కడ ప్యానెల్ ఏం టాస్క్ ఇవ్వబడింది ప్యానల్కి? ఓనర్షిప్ నామ్స్ని రివ్యూ చేయడము, తర్వాత కార్పొరేట్ స్ట్రక్చర్ ప్రైవేట్ బ్యాంక్స్కి ప్రొవైడ్ చేయడము. సో ఇవి వర్త్వైల్ సజెషన్స్ లాగానే కనబడిచ్చాయి. అంతేకాకుండా దాంట్లో ఇంకా ఏమేమి వేస్ ఇంక్లూడ్ చేశారంటే హార్మనైజ్ అంటే కోఆర్డినేటింగ్ లైసెన్సింగ్ నామ్స్ ఫర్ ఆల్ బ్యాంక్స్ సంబంధించిన లైసెన్సింగ్ నామ్స్ కండిషన్స్ని హార్మనైజ్ చేయడం అంటే కోఆర్డినేట్ చేయడము. అంతేకాకుండా ఓల్డ్ లీగసీ లెండర్స్ అంటే ఎప్పటి నుంచో ఇస్తూ ఉన్నటువంటిది వాళ్ళని ఎవరు రిప్లేస్ చేయలేనటువంటి లీగసీ లెండర్స్. న్యూవర్ ఎంట్రన్స్ అంటే న్యూ కమర్స్ని కూడా వాళ్ళకి సంబంధించిన లైసెన్సింగ్ నామ్స్ కూడా దీంట్లో ఇంక్లూడ్ చేశారు. వైల్ ద ప్యానల్స్ అపాయింట్మెంట్ ఇన్ జూన్ అట్ అ టైమ్ when the country was in the throes of coping with the severe economic fallout of the COVID-19 lockdown, got little attention. Its suggestion that corporate or industrial houses be allowed to promote banks has triggered widespread concern. సో ఇక్కడ ప్యానల్స్ అపాయింట్మెంట్ జూన్లో, అది కూడా ఎలాంటి సమయంలో స్టార్ట్ అయిందంట? సో థ్రోస్ ఏం చెప్పుకున్నాము? పెయిన్, డిస్ట్రెస్, ఎగోని అని చెప్పుకున్నాం. సో కోపింగ్ విత్ టెక్స్ విత్ ప్రిపోషన్ గుర్తుపెట్టుకోండి. సివియర్ ఎకనామిక్ ఫాల్ అవుట్, సో చాలా భయంకరమైనటువంటి సిచ్యువేషన్ కోవిడ్-19 లాక్డౌన్ ద్వారా ఫేస్ చేస్తున్నటువంటి టైంలో ఇది సో ఇన్స్టాల్ చేయడం జరిగింది. సో లిటిల్ అటెన్షన్ అంటే తక్కువ అటెన్షనే వచ్చిందనమాట. ఇది సజెషన్, దాని యొక్క సజెషన్ ఏదైతే ఉందో కార్పొరేట్ ఆర్ ఇండస్ట్రియల్ హౌసెస్కి అదే బ్యాంక్స్ని ప్రమోట్ చేయాలి అనేటటువంటి సజెషన్ ఏదైతే ఉందో అది వైడ్ స్ప్రెడ్ కన్సర్న్ని ట్రిగర్ చేసింది, అంటే స్టార్ట్ చేసింది. అండ్ అమాంగ్ దోస్ విత్ రిజర్వేషన్స్ అంటే ఏం చెప్పుకున్నాం ఇక్కడ? డౌట్స్, క్వామ్స్ ఆర్ అట్లీస్ట్ 3 ఫార్మర్ సీనియర్ సెంట్రల్ బ్యాంకర్స్ అండ్ గ్లోబల్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ. సో మినిమం 3 సీనియర్ సెంట్రల్ బ్యాంకర్స్ దీని పట్ల క్వామ్స్ కలిగి ఉన్నారు. గ్లోబల్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ CRA చెప్పుకున్నాం కదా, సో అది కూడా డౌట్స్ కలిగి ఉందన్నమాట. మోస్ట్ ఇంట్రిగ్యూయింగ్ అంటే ఇంట్రెస్టింగ్ అని చెప్పుకున్నాం. ఫ్యాంటసైజింగ్ is that the panel which consulted with experts ranging from former RBI officials to legal and finance professionals. సో ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇది ఎక్స్పర్ట్స్ని ఎక్కడి నుంచి ఆర్బీఐ అఫీషియల్స్ టు లీగల్ అండ్ ఫినాన్షియల్ ప్రొఫెషనల్స్ని కూడా కన్సల్ట్ అవ్వడం జరిగింది. క్లియర్లీ అక్నాలెడ్జెస్ అంటే యాక్సెప్ట్ చేస్తుంది. ఏంటి? ఆల్ బట్ అంటే all except one of these outside experts were unequivocal in their opinion that given the prevailing far from ideal corporate governance culture, corporates ought to be barred from promoting banks. So ikkada RBI to consult avadam kuda jarigindi. Clearly acknowledge, accept చేస్తుంది. ఏంటి అన్నీ, కానీ ఒకటే ఒక విషయం, వన్ ఆఫ్ దీస్ అవుట్ సైడ్ ఎక్స్పర్ట్స్ వర్ అన్ఈక్వివోకల్ అంటే క్లియర్గా ఉన్నారు వాళ్ళ ఒపీనియన్లో. ఏంటి? కన్సిడరింగ్ ద ప్రివైలింగ్ అంటే ఎగ్జిస్టింగ్ అనమాట. ఎగ్జిస్టింగ్ ఫార్ ఫ్రమ్ ఐడియల్ అంటే మంచిది, ఫార్ ఫ్రమ్ ఐడియల్ అంటే నాట్ అట్ ఆల్ గుడ్. కార్పొరేట్ గవర్నెన్స్ కల్చర్ నాట్ ఆల్ గుడ్ అనేటటువంటి ఒపీనియన్కే మ్యాక్సిమం వస్తూ ఉన్నారు క్లియర్గా. ఏంటి? కార్పొరేట్స్ ఆట్ టు బి బార్డ్ అంటే ప్రొహిబిటెడ్, బ్యాన్డ్ ఫ్రమ్ ప్రమోటింగ్ బ్యాంక్స్ అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. ఇక డిఫికల్టీ ఇన్ రింగ్ ఫెన్సింగ్లో డిఫికల్టీ ఏంటప్ప అంటే ద నాన్ ఫినాన్షియల్ యాక్టివిటీస్ ఆఫ్ ద ప్రమోటర్స్ విత్ దట్ ఆఫ్ ద బ్యాంక్ వాజ్ ఫ్లాగ్డ్ by these experts as the central concern affair that was echoed by S&P Global Ratings too. Difficulty ring fencing అంటే ఏమని చెప్పుకున్నామండి? ring fence reservoir set aside especially for a particular purpose. సో ఈ రింగ్ ఫెన్సింగ్ ఏదైతే ఉందో, సో ఆ పర్పస్ ఏదైతే ఉందో, నాన్ ఫినాన్షియల్ యాక్టివిటీస్ ఆఫ్ ద ప్రమోటర్స్ దట్ ఆఫ్ ద బ్యాంక్ వాస్ ఫ్లాగ్డ్, ఇండికేటెడ్ బై దీస్ ఎక్స్పర్ట్స్ యాజ్ ద సెంట్రల్ కన్సర్న్గా ఈ ఎక్స్పర్ట్స్ ఎక్స్ప్రెస్ చేయడం జరిగిందనమాట. ఫ్లాగ్డ్ అంటే పాయింటెడ్ అవుట్. ఆ ఫియర్ దట్ వాస్ ఈకోడ్ అంటే రిపీటెడ్ ఆర్ లైక్ సెట్ ద సేమ్ అన్నట్టు. సో గ్లోబల్ రేటింగ్స్, S&P గ్లోబల్ రేటింగ్స్ వాళ్ళ చేత కూడా ఇదే కన్సర్న్ ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. ఇట్స్ ఫార్మర్ RBI గవర్నర్ రఘురామ్ రాజన్ అండ్ ఫార్మర్ డెప్యూటీ గవర్నర్ విరాల్ Acharya, who was appointed by the Modi government after Mr. Rajan had left the central bank, in a joint article on LinkedIn, have termed the proposal a bad idea and questioned its rationale అంటే లాజిక్, అండర్స్టాండింగ్ కెపాసిటీ. ఐ మీన్ రేషనల్ అంటే లాజికల్గా రీజనింగ్ని చూపించడం అనమాట, రీజన్ని ఎక్స్ప్రెస్ చేయడము. సో వాళ్ళు కూడా క్వశ్చన్ చేయడం జరిగింది. ఎవరు? రఘురామ్ రాజన్ గారు, డిప్యూటీ గవర్నర్ విరాల్ ఆచార్య గారు. సో ఈ గవర్నమెంట్ మోడీ గవర్నమెంట్ చేత అపాయింట్ చేయబడ్డారనమాట ఎప్పుడైతే రాజన్ సెంట్రల్ బ్యాంక్ వదిలిపెట్టడం జరిగిందో. ఇక్కడ జాయింట్ ఆర్టికల్ లింక్డ్ ఇన్
ఈ ఒక ఆర్టికల్లో వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది ఏంటి ఇట్స్ అ బ్యాడ్ ఐడియా అని, ఇంకోటి దాని యొక్క రీజన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి అని. నెక్స్ట్ అక్నాలజింగ్ ద RBI groups caveats including its assertion that corporates may only be allowed as promoters after necessary amendments to the Banking Regulation Act 1949 are enacted to safeguard against connected lending. The two economists have however pointed to the bailouts of Yes Bank and Lakshmi Vilas Bank as examples of the heightened risk posed by any move to loosen bank licensing norms. ikkadi nunchi ikkadi varaku okkate sentence ఏంటి RBI గ్రూప్స్ యొక్క కేవియట్స్ అంటే కన్నా వార్నింగ్స్ అనేటటువంటి వర్డ్ మనం చూసుకొని ఉన్నాము. ఇంక్లూడింగ్ ఇట్స్ అసర్షన్ యాక్సెప్టెన్స్ దట్ కార్పొరేట్స్ ప్రమోటర్స్ మాత్రమే యాక్సెప్ట్ చేయాలా, దానికి సంబంధించిన కూడా వార్న్ చేయడం జరిగిందనమాట. ఆఫ్టర్ నెససరీ అమెండ్మెంట్స్. సో ఎప్పుడు చేయమనేది బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949లో నెససరీ అమెండ్మెంట్స్ చేసిన తర్వాత. సో దే ఆర్ ఎనాక్టెడ్ విచ్ ఆర్ ఎనాక్టెడ్ టు సేఫ్ గార్డ్ అంటే ప్రొటెక్ట్ అనమాట అగెయిన్స్ట్ కనెక్టెడ్ లెండింగ్. సో వాళ్ళకి నచ్చిన వాళ్ళకి లెండ్ చేసే అంటే ఈ యొక్క లో ఇంట్రెస్ట్కి ఇచ్చేటటువంటి ప్రాసెస్ రిలేటెడ్గా దానిలోకి నుంచి ప్రొటెక్ట్ చేయడానికి ఈ టూ ఎకనమిస్ట్ ఎవరెవరు, సో ఆ యొక్క రఘురామ్ రాజన్ గారు, విరాలాచార్య గారు. సో హ్యావ్ పాయింటెడ్ టు ద, సో ఏం పాయింట్అవుట్ చేశారు, పాయింట్ చేయడం జరిగింది బెయిలౌట్స్ ఆఫ్ ఎస్ బ్యాంక్. సో అవుట్ సైడ్ నుంచి ఇన్వెస్టర్స్ వచ్చి చేయడము లక్ష్మీ విలాస్ బ్యాంక్కి. ఇది ఎగ్జాంపుల్స్ ఆఫ్ హైట్ అండ్ రిస్క్. సో ఈ లైసెన్సింగ్ నామ్స్ కొద్దిగా లూసెన్ చేసినా కూడా దీనికి సంబంధించిన హైట్ అండ్ రిస్క్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఈ యొక్క రెండు ఎగ్జాంపుల్స్ని వీళ్ళు ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. ఫర్ ఆల్ ఇట్స్ రెగ్యులేటరీ పవర్స్, రెగ్యులేటరీ అంటే సూపర్వైజింగ్ పవర్స్ అండ్ సూపర్వైజరీ observing and supervisory capabilities, the RBI failed to spot the build-up of troubled exposures at Yes Bank in time. సో ఈ ఫర్ ఆల్ అంటే ఇవన్నీ రెగ్యులేటరీ పవర్ సూపర్వైజరీ క్యాపబిలిటీస్ ఉన్నప్పటికీ ఇది ఫెయిల్ అయింది. ఏంటి, బిల్డప్ ఆఫ్ ట్రబుల్డ్ ఎక్స్పోజర్స్. సో ఈ ట్రబుల్స్ అనేటివి ఎక్స్పోజ్ కావడం అనేటటువంటి విషయం పెరుగుతూ ఉన్నప్పటికీ ఇన్ టైం ఫైనల్గా ఎస్ బ్యాంక్కి సంబంధించి క్యాల్కులేట్ చేయలేకపోయింది, స్పాట్ చేయలేకపోయింది. ద డేంజర్స్ పోజ్ టు ఓవరాల్ ఫినాన్షియల్ స్టెబిలిటీ బై లెటింగ్ ఇండస్ట్రియల్ హౌసెస్ హ్యావ్ యాక్సెస్ టు రిలేటివ్లీ ఇన్ఎక్స్పెన్సివ్ క్యాపిటల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హౌస్ హోల్డ్ సేవింగ్స్ త్రూ బ్యాంక్స్. హౌఎవర్ లీగలీ రెగ్యులేటెడ్ ఆర్ ఫార్ టూ గ్రేట్ టు రిస్క్ ద ఆల్టర్ ఆఫ్ లిబరలైజేషన్ ఆఫ్ ఓనర్షిప్ నార్మ్స్. మొత్తం మీద వాళ్ళు మెన్షన్ చేస్తున్నది ఏంటంటే డేంజర్స్ని, ఈ ఓవరాల్ ఫినాన్షియల్ స్టెబిలిటీ రిలేటెడ్గా పోస్ట్ చేస్తున్నటువంటి డేంజర్స్ని మనము పక్కన పెట్టకూడదు. ఇండస్ట్రియల్ హౌసెస్ యొక్క కార్పొరేట్ థింగ్స్కి ఇన్ఎక్స్పెన్సివ్ క్యాపిటల్ ద్వారా హౌస్ హోల్డ్ సేవింగ్స్ ని ఇంటరప్ట్ చేసి దాని లోపలికి వెళ్ళేటటువంటిది కరెక్ట్ కాదు అని చెప్తున్నారు. లీగలీ హౌస్ అయ్యేవారు ఎంత లీగలీ రెగ్యులేట్ అయినప్పటికీ ఇది టూ గ్రేట్ టు రిస్క్. సో రిస్క్ చేయడానికి చాలా కష్టమైనటువంటి విషయమే అని చెప్తున్నారు. అది ఆల్టర్ ఆఫ్ అంటే ఏం చెప్పుకున్నాం, ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ లిబరలైజేషన్ ఆఫ్ ఓనర్షిప్ నార్మ్స్. ఓనర్షిప్ నార్మ్స్ కండిషన్స్కి లిబరలైజ్ అంటే కన్నా లూజన్ చేయడం అనేది ఇబ్బందికరమైన విషయమే అని చెప్తున్నారు. ఫైనలీ ద ఆర్బీఐస్ డెసిషన్ మేకర్స్ నీడ్ టు రిజెక్ట్ దిస్ సెషన్ అవుట్ రైట్ అండ్ ప్లేస్ ఇట్ వేర్ ఇట్ బిలాంగ్స్ ద షెల్ఫ్. సో ఆర్బీఐస్ డెసిషన్ ఈ సజెషన్ ఇమ్మీడియట్లీ క్యాన్సిల్ చేసి దానికి సంబంధించిన షెల్ఫ్ అంటే ఆర్బీఐక్స్ షెల్ఫ్లోనే పెట్టేసుకుంటే మంచిది అని ఫైనల్గా చెప్తున్నారు. మొత్తం మీద కార్పొరేట్ సెక్టార్స్ వాళ్ళు ఇన్క్లూడ్ కాకూడదు అని చెప్తున్నారు. ఓకే, సో ఈరోజు ఎర్రర్ డిటెక్షన్ దీంట్లో సింపుల్గా చూసినట్టయితే ఏమున్నాయి చూద్దామా మరి. యాజ్ సూన్ యాజ్ హీ రీచ్డ్ ద న్యూ ఎంక్వైర్డ్ టేక్స్ ఆఫ్ ప్రిపోజిషన్ ఆఫ్ ఇంటూ ఇలాంటివి తీసుకుంటుంది కానీ అట్టయితే తీసుకోదు. నెక్స్ట్, వీ డిడ్ నాట్ పార్టిసిపేట్ ఇన్ ద ప్రోగ్రామ్ ఎస్టర్డే, సో ఐ ఫైండ్ నో ఎర్రర్. నో ఎఫర్ట్ హ్యాస్ బీన్ మేడ్ ఎట్ ఆల్ టు క్యాష్ in on. It's a phrasal expression actually. Cash in on అంటే టు గెట్ బెనిఫిట్, రీఫర్నిష్ ది ఇమేజ్ ఆఫ్ ఇండియన్ టెన్నిస్ నుంచి. సో బెనిఫిట్ పొందడం. క్యాష్ ఇన్ ఆన్ రెండు కలిపి యూజ్ చేయాలి. అలా వాడచ్చు సార్ అనద్దండి. ఇట్స్ ఫ్రేజల్ ఎక్స్ప్రెషన్. ఇడియామాటిక్ ఎక్స్ప్రెషన్ అంటే ఫిక్స్డ్గా ఉంటుంది, దాంట్లో మనం చేంజెస్ చేయకూడదు అనమాట. నెక్స్ట్, పొలిటికల్ ఎడ్యుకేషన్ ఇన్ రియల్ సెన్స్ షుడ్ డెవలప్ పీపుల్ హూ విల్ బి కమిటెడ్ టు బ్రింగింగ్ సోషల్ చార్జ్. సో ఐ ఫైండ్ నో ఎర్రర్. ఎందుకంటే కమిటెడ్ టు, అడిక్టెడ్ టు, సో ఇలాంటివి ఫ్రేజల్ వర్బ్స్ అనమాట. దానిలోకి టు తర్వాత ఐఎన్జీ ఫామ్సే వస్తాయి. నెక్స్ట్, ద పోలీస్ అక్యూజ్డ్ హిమ్ ఫర్ కాదు ఆఫ్, అక్యూజ్డ్ కదా ఆఫ్ ప్రిపోజిషన్ తీసుకుంటుంది. ఓకే గైస్, దట్స్ ఆల్ ఫర్ ద డే. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ వాచింగ్ ద క్లాస్. సో మోర్ ఆర్ ఎట్ టు కమ్. మరీ చెప్తున్నాను, ఎస్ఐ కానిస్టేబుల్ రిలేటెడ్ లైవ్ క్లాసెస్లో పార్టిసిపేట్ చేయండి. సో మేక్ యూజ్ ఆఫ్ ద క్లాసెస్. సో లైవ్ క్లాసెస్లో ఇంటరాక్ట్ కండి.
సో ఖచ్చితంగా మ్యాక్సిమం బెనిఫిట్ ఉంటుంది, మంచి స్కోరింగ్ తెచ్చుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్. సైనింగ్ ఆఫ్.